హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రదీప్. సో, ఈరోజు ఫస్ట్ డే ఈవినింగ్ ఓటింగ్ పోల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. చా చాలా ఏమంటారు దబిడి దిబిడి అయిపోతా ఉంది. ఈ మన పీఆర్ టీమ్‌లయితే బాగా వర్క్ చేస్తున్నారు. పోటాపోటీగా జరుగుతుంది. సో, ఎప్పుడు ఎవరు ఫస్ట్ ప్లేస్‌లో ఉంటారు, ఎవరు సెకండ్ ప్లేస్‌లో ఉంటారు, ఎవరు థర్డ్, ఫోర్త్ అనేది ఫోర్త్ వరకు కన్‌ఫ్యూజన్‌గా ఉంది మొత్తానికి. సో, ఉదయం చూస్తే ఒకరు ఫస్ట్‌లో ఉన్నారు. ఇప్పుడు చూస్తే ఒకరు ఫస్ట్‌లో ఉన్నారు. ఉదయం చూస్తే ఫోర్త్‌లో ఉన్నాయి. ఇప్పుడు థర్డ్‌లో ఉన్నారు. థర్డ్‌లో ఉండేవాళ్ళు ఫోర్త్‌కొచ్చారు. చివర్లో ఉండేవాళ్ళు ఇద్దరు మాత్రం వాళ్ళ ప్లేస్‌లు ఎటు మారలేదు. వాళ్ళకి అట్లాగే స్టాండర్డ్‌గా ఉన్నారు. సో, ఎందుకు ఇలా జరుగుతా ఉందంటే ఫ్యాన్స్ బాగా కనెక్ట్ అయిపోతున్నారు. దానికి తగినట్లుగా సోనియా ఎళ్ళిపోయిన తర్వాత మన నిఖిల్ గేమ్ అయితే మారింది. ఇప్పుడు పెట్టిన గేమ్స్‌లో కూడా బాగా ఎఫెక్ట్ పెడుతున్నాడు. బాగా ఆడుతున్నాడు. నబిల్ కూడా పోటాపోటీగా ఆడుతున్నారు. అదీ గాకుండా నబీల్‌కి మన నిఖిల్‌కున్నంత ఫ్యాన్ బేస్ లేదు వాస్తవంగా గూడా. అతను ఒక యూట్యూబర్. కానీ ఇక్కడికొచ్చిన తర్వాతే అతని గేమ్ చూసి, అతని ప్రవర్తన, అదేవిధంగా మాట తీరు గావచ్చు, అదేవిధంగా ఎవరైనా లో అయితే ఎంకరేజ్ చేయడం గావచ్చు, ప్రేరణ గావచ్చు, లేదా మణికంఠకైతే ఆల్వేస్ ఎప్పుడు అదే చెప్తా ఉంటాడు. అది బాగా వర్కౌట్ అయింది అతనికి. గేమ్ బాగా ఆడతాడు. నిఖిలొస్తే మొన్నటిదాకా ఏందంటారు చూడు తల్లి చాటు బిడ్డలాగా సోనియా వెనక ఉన్నందువల్ల అతను వెనకబడిపోయాడు వాస్తవంగా. అతను నామినేషన్ రావడం అతనికే మంచిది. సో, ఇప్పుడు ఎవరు చెప్పేదానికి లేదు. అతని డెసిషన్‌లు తీసుకుంటున్నాడు స్ట్రాంగ్‌గా. సో, అందువల్ల ఓట్లనేది కాస్త అటు ఇటుగా జరుగుతున్నాయి. దాని గురించి చెప్పుకుందాం. సో, చూసే ముందు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోలు మీకు నోటిఫికేషన్‌లో వస్తాయి. సో, ఇక ఓటింగ్ పరంగా మనం చూసుకుంటే ఉదయం వరకు నిఖిల్ కొద్ది ఓట్లతోనే అతను ఫస్ట్ ప్లేస్‌లో ఉండేవాడు. ఇప్పుడు నబీల్ ఫస్ట్ ప్లేస్‌కి పోయాడు. సేమ్ ప్లేస్‌కి నిఖిల్ వచ్చాడు. ఎంత అంటే జస్ట్ కొన్ని ఓట్లే తేడా. వీళ్ళిద్దరి మధ్య మాత్రం ఫస్ట్ ప్లేస్‌కి దోబూచులాడుతా ఉంది. మరి ఇంకా 2 రోజులు టైం ఉంది కాబట్టి ఫ్యాన్స్ అయితే బాగా గుద్దుతున్నారు. అందులో అనుమానం ఏమి లేదు. బాక్సులు బద్దలవుతున్నాయి. తర్వాత ఉదయం మణికంఠ థర్డ్ ప్లేస్‌లో ఉండేవాడు. ఇప్పుడు మన విష్ణుప్రియ వచ్చింది. సో, విష్ణుప్రియకి మణికంఠ కూడా ఎంత తేడా ఉంది? కొన్ని ఓట్లు మాత్రమే. తర్వాత ఆదిత్య ఓం ఉన్నాడు. ఆదిత్య ఓంకి చివరిలో ఉన్న నైనికాకి చాలా తేడా ఉంది. సో, ఫస్టు నబీల్‌కైతే నియర్లీ 27 ఉంది. ఇతను కూడా 26 దగ్గరలో ఉన్నాడు. అంటే 27 దగ్గరలో ఉన్నాడు. మన విష్ణుప్రియకైతే 17 దాకా పడుతుంది. అదేవిధంగా మనోడికి మన మణికంఠ అతనికి కూడా 16 అతనికి దగ్గరలో ఉన్నాడు. ఇక ఆదిత్య ఓంకైతే 10% పడుతుంది. ఎక్కడ తగ్గలేదు అతనికి. ఉదయం నుంచి కూడా బాగానే వేస్తున్నారు. ఇంకా నైనికకైతే 6, 7 మధ్యలో ఆగిపోయింది ఆ అమ్మాయి. సో, ఎప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే ఖచ్చితంగా ఈ అమ్మాయి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మొత్తానికైతే ఓట్లయితే గుద్దిపడేస్తున్నారు. పోటాపోటీగా జరుగుతున్నాయి ఓటింగ్ అయితే ఈ వారం. చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎవరు ఫస్ట్ వస్తారో చూద్దాం. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఎవరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.